హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగే పూజతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చి నిన్న గురువారం వ్లాగ్ అండి. ఇది ఒక హౌస్ వైఫ్గా మేనేజ్ చేయడం కానీ అర్లీ మార్నింగ్ 5 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఉండే పనులు ఎలా ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా ఇంట్లో మేనేజ్ చేస్తాను, పిల్లల్ని వంట చేయడం కానీ, పూజ కానీ, ఇంట్లో పనులు అనేవి ఎలా మేనేజ్ చేయగలుగుతాననేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. యూజ్ అయితే ఎవరికైనా ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లైక్ చేసి షేర్ చేసి ఫస్ట్ బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి నాకు. ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరికొన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే తీయాలని అనుకుంటున్నాను. అర్లీ మార్నింగే ఇలా పూజతో స్టార్ట్ చేస్తున్నానండి. ఇల్లు వాకిలంతా ఊడ్చేసుకొని, కల్లాపు జల్లుకొని, ముగ్గులు వేసుకొని, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా ఫస్ట్ పూజ చేసుకుంటానండి. డైలీ మామూలుగా పూలు మార్చుకొని దీపం పెట్టుకునేదే గురువారం కాబట్టి. ఇలా పొద్దున్నే పూజ చేసుకొని మిగతా పనులు స్టార్ట్ చేసినామనుకోండి, ఆ డే అంతా చాలా మంచిగా జరుగుతుందండి. ఇదైతే నేను నమ్ముతాను. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అర్లీ మార్నింగే ఫస్ట్ పూజ చేసిన తర్వాతే ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తానండి. ఇందులోనే చూస్తున్నాను ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను, అయితే ఉంటుందండి. ఆ చేసే దాంట్లోనే మనకి మంచి శాంతి దొరుకుతుంది. అది మిమ్మల్ని బాగున్నారా అని మాట్లాడిస్తున్నాను నేను. వెనకాల టీవీ సౌండ్ ఉంది కాబట్టి నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. పొద్దున్నే పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్కి స్టార్ట్ చేసుకోవాలి. అదే మిమ్మల్ని నేను మళ్ళీ కలుసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఉగ్గాని చేస్తున్నానండి. ఏం చేయాలో దిక్కు తోచలే. అంతకుముందు ఇడ్లీ చేశాను, అంతకుముందు ఉప్మా చేశాను, దోశ వేశాను. ఇంకా ఏమీ దిక్కు తోచక ఉగ్గాని నేను ఎంచుకున్నాను. ఇవాళ గురువారం మార్నింగ్ అండి. ఇంకా టకటక అన్నీ కట్ చేసుకోవాలి కదా. కట్ చేసుకొని, రాయలసీమ స్పెషల్ కదండి ఉగ్గాని, ఫేమస్. చాలామంది ఇష్టపడి తింటారండి ఉగ్గాని అంటే. ఉగ్గాని బజ్జీ. కానీ అర్లీ మార్నింగ్ మా ఇంట్లో ఎవరు వడలు తినేవాళ్ళు లేరు కాబట్టి నేను వడలు వేయట్లేదు. టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అది ఆనియన్ అండి. మా సైడ్ ఎర్రగడ్డ అంటాము, కొన్ని సైడ్ ఉల్లిపాయ అంటారు. బొరుగులు తడిపేసి పెట్టుకోవాలి. ఇలా చాలామందికి తెలుసులేండి. కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే ఎవరికైనా యూస్ చేసుకోండి. మీకు ఏవైనా ఇట్లా వ్లాగ్స్ కావాలంటే నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఏవైనా చేయాలంటే చేస్తాను నేను. మీ సపోర్ట్ అవసరమే కదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది కదా. మీరు ఏదైనా కామెంట్ చేసినా, ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా ఒక మోటివేషన్ లాగే ఉంటుంది మా లాంటి యూట్యూబర్స్కి. సబ్స్క్రైబర్ల సపోర్ట్ చాలా అవసరం అండి. ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను, కడాయి పెట్టేసి ఆయిల్ వేడెక్కగానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ ఆనియన్ వచ్చేవరకు, ఎక్కువ ఏం అవసరం లేదు ఉగ్గానికి కాబట్టి. ఉప్పు, పసుపు వేసాను. ఆనియన్స్ కొంచెం బాగా వేగుతాయి కాబట్టి ఉప్పు, పసుపు వేస్తే. పింక్ సాల్ట్ వాడతానండి నేను. అది బీపీని కంట్రోల్ చేస్తుంది. లేడీస్కి ఏమన్నా లో బీపీ ఉన్నా అది బాగా మేనేజ్ చేస్తుందంట అని దాన్ని వాడుతున్నాను ఈ మధ్య నేను. హార్ట్కి సంబంధించి కూడా మంచిది. ఇంకా టమోటాలు వేసి బాగా అవి మగ్గిన తర్వాత ఇంకా తడిపి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అయిపోయిందని చెప్పి నేను ఫస్ట్ పాపకి పెట్టాను. పాపకి ఇంకా స్కూల్కి టైం అవుతుంది కదండి. అప్పటికి 8 అయింది, 8:10 అలా అయింది. చూడండి ఇంత టకటక చేసేసాను. ఒక్క 10 నిమిషాలు కూడా
అటు ఇటు కూర్చోవడానికి ఏది ఉండదు. మిషన్ అన్నట్టు కాలు చేయి ఆడుతూనే ఉండాలి ఎర్లీ మార్నింగ్ మాత్రం. ఇంకేదో ఆమెకు తినిపించుకుంటూ నేను గ్రీన్ టీ తాగొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను గ్రీన్ టీ చేసుకుంటున్నానండి. రోజు మార్నింగ్ ఈ మధ్య స్టార్ట్ చేసినాను గ్రీన్ టీ తాగడము. బాగుందండి, రిజల్ట్ అయితే చాలా బాగుంది. గ్యాస్ట్రిక్ కూడా కొంచెం బాగా తగ్గిస్తుందనే విషయం నాకు తెలిసింది దీన్ని రెగ్యులర్గా తీసుకోవడంతో అర్లీ మార్నింగే. అది కొంచెం బాగా నానే వరకు ఇంకేమకు పెట్టచ్చు కదా అని. ఉగ్గాని ఉప్మా ఇట్లాంటివి అయితే నాతోనే తినిపించుకోవాలంటుంది. ఆమె మాత్రం ఎందుకంటే దాంట్లో అన్నీ ఏరేసుకోలేదు, అన్నీ తిననంటుంది. నేనైతే దాంట్లో కలిపేసి పెడతాను. ఇంకా కృష్ణుంది వస్తుంది కదా డైలీ 8కి, అది చూస్తూ నేను ఇలా గ్రీన్ టీ తీసేసుకుంటానండి. ఎంతమంది చూస్తారండి మీలో ఇది కృష్ణుని సీరియల్? చాలా బాగుంది. అన్ని విషయాలు మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి దాంట్లో. మీరు కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇదండి పాప స్కూల్కి వెళ్తుంది, ఇంకా టిఫిన్ చేసేసి. ఇక్కడే కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. ఇంకా బాబు లేలేదు, ఈ మహానుభావుడు లేచాడు అనుకోండి, ఈ పనులు సరిపోతాయి. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేయకుండా ఫ్రూట్స్ తీసుకుంటానండి. ఒక యాపిల్, డ్రాగన్ ఫ్రూట్. కొంచెం డైటింగ్ స్టార్ట్ చేయాలండి నెమ్మదిగా. ఈ మధ్యలో కుదరక సరిగ్గా చేయలేదు నేను. ఈ పింక్ అయితే డ్రాగన్ ఫ్రూట్లు కొంచెం బాగా స్వీట్గా ఉంటాయండి, బాగుంటాయి. కొంచెం వైట్వి అంత టేస్ట్ అనిపించవు. ఈ పింక్ అయితేనే కొంచెం బాగుంటాయి, స్వీట్నెస్ కూడా ఉంటాయి దీంట్లో బాగా. మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. అంటే అది రిచ్ సి విటమిన్ ఉంటుంది, దాన్ని తినడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్లో కొంచెము బాగా దొరుకుతున్నాయండి ఇప్పుడు. ఇంకా టిఫిన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా టీ పెట్టాలి యాజ్ యూజువల్. టిఫిన్ అవ్వగానే టీ పెట్టాలి, అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను ఫ్రూట్స్ తినేయచ్చని దాన్ని పెట్టేసి వెళ్ళాను. ఇంకా టీ రెడీ అయిపోయింది. టీ ఇచ్చేసానంటే అక్కడికి హాఫ్ ఆఫ్ ది మార్నింగ్ వర్క్లో హాఫ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయినట్టు. అది అవి అవ్వగానే ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవాలి. రైస్ పెట్టేశాను. ఇవాళ నాకు కొంచెం బ్యాంక్లో వర్క్ ఉందని చెప్పేసి కర్రీ ఏం వండట్లేదు. రైస్ ఇది లెమన్ రైస్ వండేస్తున్నాను. మా పాపకి రైసులు అంటే తింటుంది, కానీ పప్పు రసం అంటే మాత్రం రసమా అంటుందా పాప. రైస్ అయితే రసం రైస్ అన్నట్టు తినేస్తుంది. అంటే కలర్ రైస్ అండి, జీరా రైసు, వెజిటేబుల్ రైసు, ఈ మన పుదీనా రైసు, లెమన్ రైసు, పులిహోర ఇట్లాంటివి మీకు తెలిసిందే కదా. రైసు, పీనట్సు, శనగబ్యాలు, ఉద్దిబ్యాలు వేసి వేయించుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను, పసుపు, ఉప్పు వేసాను. అవి బాగా మగ్గిన తర్వాత కాస్త నిమ్మకాయ పిండి వేసుకున్నాను. మన పులుపుకి తగ్గట్టుగా ఎంత రైస్ అయితే కలుపుతామో అంత ఒక నిమ్మకాయ వేసుకున్నాను నేను. ఇంకా కొత్తిమీర వేసి అట్లా ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకా రైస్ వేసి కలిపేసుకున్నాను తగినట్టుగా. మీరు ఎంతమందికి లెమన్ రైస్ మీ పిల్లలు ఇంతేనా? మీ పిల్లలు ఇలా రైస్లే తింటారా, పప్పు రసం బాగా తింటారా? కాస్త అట్లా కామెంట్ చేసి చెప్పండి. ఇదండి లెమన్ రైస్ ఇంకా ప్యాక్ చేసేసాను. ఆమెకి లంచ్ బాక్స్ రెడీ, లెమన్ రైస్. అంతే అండి. అప్పటికే 11:35, 11:40 అయిపోయింది. టక అప్పటికి హాఫ్ ఆఫ్ ది ముక్కాలు భాగం వరకు కంప్లీట్ అయినట్టు లంచ్తో. ఇంకటు మనం చేసినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడేసి నాకు బ్యాంక్లో, యూనియన్ బ్యాంక్ అండి, మన సప్తగిరి సర్కిల్ నుంచి కొంచెం ముందుకుంటుంది. ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే ఫస్ట్ అది కంప్లీట్ చేసుకుందామని 12:30 కల్లా వచ్చాను. వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బాబుకి స్నానం చేసి బాబుకి తినిపించేసి ఇంకా బ్యాంకుకి వచ్చానండి. వెయిట్ చేయమన్నారు. నాకు బ్యాంకు బుక్ అయిపోయింది. ఏటీఎం తీసుకోవడానికి వచ్చాను నేను. యూనియన్ బ్యాంక్ అది అమ్మోళ్ళ ఇంటికి దగ్గర అని చెప్పేసి అక్కడ తీసుకున్నానండి. వెయిట్ చేస్తూ ఉన్నా పిలిచేంత వరకు. బ్యాంకుతో మనకి చాలా అవసరాలే ఉంటాయి కదా. మనం పొదుపులో ఉన్నా లేకపోతే మన సేవింగ్స్ చేసుకోవాలన్నా. ఇదండి బుక్ అయితే ఇచ్చేసారు, బ్యాంక్ బుక్. ఈలోపు మా వాడిని భరించాలి కదా, అక్కడ పిలుచుకొని పోయి చాక్లెట్స్ అవి ఇప్పించారు, కోక్ అట్లా.
నేను వచ్చేసి ఒక బ్రెడ్ ముక్క తినేసానండి. అప్పటికి 1:15 అవుతుంది. ఆకలి అనిపిస్తే బ్రెడ్ తినేసాను ఒకటి. మా వాడు మిగిలిచ్చితే కోక్ తాగేసాను. ఇదండి బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంది బేకరీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వర్క్ అయిపోగానే స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఇదండి వచ్చేదలికి 3:30 అట్లా అయింది. 4 అవుతుంది. వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటాడండి. అక్క వస్తుంది అన్నట్టు. ఏం ప్రేమ వాళ్ళ అక్క అంటే. ఇంట్లో ఉన్నంతసేపు కొట్లాడుతూ ఉంటారు. అది స్కూల్ నుంచి వస్తానే మాత్రం ఎక్కడ లేని ప్రేమ వస్తుంది. చూడండి, అక్క వచ్చిందని షార్గా ఎగురుతా అన్నాడు మా వాడు. అంటే పిల్లలు అంతే కదండి. ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ప్రేమ అట్లే ఉంటుంది. బ్యాగ్ కావాలంటండి వాడికి. బ్యాగ్ తగిలేసుకుంటాడంట. బరువు ఉందిరా అంటే తగిలేసుకుంటాడంట. పిల్లలంతే చెప్పిన మాట వినరు. అది బరువు వచ్చి వాడికి ఇబ్బంది అయ్యి వాడే తీసేసేంత వరకు వానికి తెలియదన్నమాట. అవును కదా, అమ్మ చెప్పింది కదా అనేది అర్థం కాదనమాట వాడికి. అల్లరి విధవ, బాగా అల్లరి చేస్తాడండి. పాప అట్లా లేకుండా ఉండే. పాప చాలా బాగా సైలెంట్గా బాగుండింది పాప. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. తలనొప్పి వచ్చేసిందని చెప్తున్నానండి. అట్లా తిరిగి వస్తే అంతేనండి, తలనొప్పి వచ్చేసింది. ఓకేనండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మరి ఒక మంచి వీడియోతో నేను మరి మీ ముందుకు వస్తానండి. ఇదేనండి ఆడవారి యొక్క లైఫ్ స్టైల్ అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.